అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 5 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్య ఇవ్వను మన గురు పేవచ్చు పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీనరాశి దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వారికి గ్రహ ప్రభావం గురు అనుకూలంగా ఉండటంతో ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. చంద్రుని స్థితి వల్ల కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇక మీనరాశి వారి దిన ఫలితాల ప్రకారము అదృష్ట సంఖ్య 3, అదృష్టపు రంగు లేత పసుపు రంగు, అదృష్ట దిశ ఈశాన్యం దిక్కు. రేపటి మీనరాశి వారు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించి పసుపు పుష్పాలు సమర్పించండి. ఓం నమో నారాయణ మంత్రాన్ని 100 నిమిషాలు జపించడము శుభప్రదము. రేపటి మీనరాశి వారికి అవకాశాలు, ఆర్థిక పురోగతి మరియు కుటుంబ సంతోషం కలిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపటి రోజున మీ జీవితంలో తెల్లారితే జరిగే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారని చెప్పాలండి. రేపటి రోజున మీకు ఒక ఆశ్చర్యం కలిగించినటువంటి దిశగా కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేపటి రోజున కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించగానే మీ జీవితంలో రకాల మార్పులు అయితే సంభవించబోతున్నాయి. ముఖ్యంగా 6 గంటల తర్వాత మీ జీవితం జరిగే ఒక సంఘటన మీ జీవితాన్ని ప్రశాంతంగా ఉన్నటువంటి మీ ఇల్లు ఒక్కసారిగా కొన్ని మాట పట్టింపులతో వాదోపాదాలతో నిండిపోతుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి చిన్న విషయము మీ కుటుంబ సభ్యుల మధ్య పెద్ద చీలికను తీసుకురాబోతుంది. మరి 6 గంటల తర్వాత మీ ఇంట్లో ఏం జరగబోతుంది, మరి మీ జీవితంలో జరిగే ఆ ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, ఇటువంటి విషయాలు కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీ శాంతిని హరించే పరిస్థితులు ఎలా ఉండబోతుందో, ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉందో ఇటువంటి విషయాలు తెలుసుకుందామండి. కాబట్టి రేపటి మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పు మీ బంధాలను కూడా పూర్తిగా శాస్త్రం దెబ్బతీసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. సహజంగా మీరు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. మీరు ఏ విషయానైనా కానీ లోతుగా ఆలోచిస్తారు. అలాగే ఏ విషయాన్ని కానీ తిరస్కరిస్తారు. ఏ విషయంలో అయినా కానీ ఒక స్పష్టతను కలిగి ఉంటారని చెప్పాలి. అంతేకాకుండా మీలో ఒక చిన్న లోపం కూడా ఉంటుందండి. ఆ లోపం ఏమిటంటే కనుక రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఎవరైనా సరే మాట పట్టింపు అంటే ఎవరైనా వాదనలు ఉన్నప్పుడు ఆ వాదనలో మీరు దూరంగా ఉండటం అయితే మంచిది. మీరు అన్నీ అనుకోవడం మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఆ వాదన నేనైతే పరిష్కరించగలను అని చెప్పి ఎప్పుడు కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది మీరు దూరంగా ఉండటం మాత్రం మంచిది. రేపటి మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో జరిగే ఏదైనా సిచ్యువేషన్కి మాత్రము మీ వంతు మీరు దూరంగా ఉండటం మాత్రం మంచిది. అన్ని రకాలకు కూడా మంచిదండి. రేపటి రోజున మాత్రము మీ ఇంట్లో వాదోపదలు మాత్రం దూరంగా ఉండండి. ఎవరైనా సరే రేపటి మిమ్మల్ని ఏదైనా అనుకుని కరెక్టే అని చెప్పేసి మీరు మీ అభిప్రాయం కాదంటే మీరు దాన్ని ఏమాత్రం కూడా సహించరన్నమాట. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. కానీ అదే నిజాయితీ ఎదుటివారికి కూడా మీరు ఇవ్వాలి కదండి. ఒక్కోసారి కొంచెం అహంకారంలా కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా తార్కిక బుద్ధి ఎదుటివారికి అపార్థం కలిగేటటువంటి రోజు అనమాట. అవకాశాలు కూడా తెచ్చిపెడుతుంది. ఆ అపార్థం పెద్ద విస్ఫోటాన్ని కూడా సృష్టించబోతుంది. అంటే గత కొద్ది రోజులుగా మీ యొక్క జీవితంలో మునిపెన్నడు కూడా లేని విధంగా ఎదుర్కొనే ఒక సంఘటన అనేది రేపటి మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా దారి తీయబోతుందని చెప్పాలి. దీనివల్ల ఏంటంటే మీపై పని ఒత్తిడి, మానసిక ఆందోళన, అధికారికంగా రేపటి మీకు అన్ని రకాల కూడా లేనిపోని టెన్షన్స్ అనేవి కూడా ఏర్పడబోతున్నాయి. గత వారంలో జరిగిన కొన్ని విషయాలు, సంఘటనలు మీ యొక్క మనసులో అసంతృప్తిని కూడా నింపి ఉండవచ్చు. నేను ఇంత కష్టపడుతున్నా కూడా నాకు ఏమాత్రం కూడా నేను అర్థం చేసుకోలే అని చెప్పే భావన కూడా మీలో బలంగా ఉంటుంది. ఆ వేదన అంతా కూడా రేపటి మీరు ఉదయం 6 తర్వాత ఒక అగ్నిపర్వతంలో బద్దలు కాబోతుందండి. అయితే రేపటి మీకు ఖచ్చితంగా కూడా పుట్టినటువంటి గొడవ అయితే ఇది కేవలం రేపటి పుట్టిన గొడవ అయితే కానే కాదండి. ఇది గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలు వెళ్తున్నటువంటి ఒక వేదన. ఆ వేదన యొక్క ఫలితం లాంటిదని చెప్పుకోవాలి. అయితే రేపటి అసలు విషయానికి వస్తే కనుక రేపటి 6 తర్వాత ఆ మాట పట్టింపు ఎలా ఉండబోతుంది, ఏ విధంగా మీ ఇంట్లో మంట రేపోతుంది అంటే ఆ మాట పట్టింపు పూర్తిగా ఉదయం 6 తర్వాత మీరు ఏదైనా కానీ పని చేసుకుంటున్నా లేదంటే ఏదైనా ఏ విషయం గురించైనా చర్చిస్తున్నప్పుడు ఇలా అనుకోకుండా ఒక సామాన్యంగా మొదలైనటువంటి ఒక మాట గురించి అది కాస్త గొడవగా మారుతుందన్నమాట. అది రేపటి రోజున ఒక పాత ఆర్థిక లావాదేవీల గురించి కావచ్చు, లేదా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కావచ్చు, లేదా మీరు ఎదుర్కోబోయే ఊహించినటువంటి సమస్యలు రేపటి మీకు
మీ యొక్క విషయంలో అయితే రేపటి మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చండి, లేదా మీ యొక్క తోడబుట్టిన వారు గతంలో మీరు చేసిన పొరపాటుని ఎత్తి చూపించడము అది మీ యొక్క ఆత్మాభిమానాన్ని ఒక్కసారిగా దెబ్బతీసే విధంగా ఉండబోతుంది అనమాట. ఇక వివరంగా చెప్పాలంటే కనుక నువ్వు ఎప్పుడు ఇంతే, నీ వల్ల నాకు సుఖం లేదు, ఇటువంటి కఠినమైనటువంటి మాటలు మీ ఇంట్లో వినిపిస్తాయి. మీరు ఎంత సర్ది చెప్పాలని చూసినా కూడా అవతల వ్యక్తి వారు వినేటువంటి పరిస్థితులు అయితే ఉండరన్నమాట. ఆ మాటల వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి గౌరవప్రదమైన వాతావరణం కూడా దెబ్బతింటుందండి. మీరు ఎవరినైతే ఎక్కువ గౌరవించారో వారే మీపై నిందలు వేయటమో మీరు అస్సలు సహించలేరన్నమాట. అటువంటి పరిణామం రావటం మీకు కొంచెం ఆశ్చర్యం కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక రేపటి రోజున ఆ మాట పట్టింపుల కారణము మీ కుటుంబ సభ్యులు మాత్రమే కదండి, మీ ఇంటికి తరచుగా వచ్చేటువంటి ఒక మూడో వ్యక్తి లేదా మీ యొక్క పక్కింటి వారు మీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేసేవారుగా చెప్పుకోవాలి. అయితే వారు మీ యొక్క కుటుంబ సభ్యుల చెవిలో వేస్తున్నటువంటి కొన్ని మాటలు రేపు ఆ గొడవకి కారణం అవి అని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి యొక్క కుటుంబం యొక్క సంతోషం అంటే ఆ వ్యక్తి మీ కుటుంబంలో ఏమాత్రం సంతోషంగా ఉండకూడదని చెప్పి కోరిన వ్యక్తి అయి ఉండవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే తెలియక వారిని నమ్ముతున్నారు. అయితే వారు మీ ఇంటి ప్రశాంతత హరిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో గమనిస్తే మీకే ఆశ్చర్యం కూడా వేస్తుందండి. అయితే ముఖ్యంగా రేపటిన ఎస్ అలాగే ఆర్ ఈ 2 అక్షరాల పేరు మొదలైనటువంటి వ్యక్తులతోటి మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయంగా చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటిన ఈ రాశి వారికి గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుందంటే కనుక రేపటి రోజున మీ కుటుంబంలో కొంచెం అశాంతి ఏర్పడేటువంటి దిశగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు అననటువంటి మాటలు కూడా అన్నట్లుగా చిత్రీకరించి మీపై నిందలు మోపవచ్చు. దీనివల్ల మీరు కొంచెం మనశ్శాంతి లేకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉందండి. రేపటి మాత్రము ఈ సమయంలో మీ నాలుకపై నియంత్రణ కోల్పోతే అది మీ ఇంటి కోటను కూల్చేసినటువంటి ప్రక్రియగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోండి. మీ ఏదైనా మాట్లాడాల్సి వస్తే జాగ్రత్తగా మాట్లాడండి. ఇక రేపటిన కనీసము అంటే మీ యొక్క ఏదైనా మాట్లాడాల్సి వస్తే మాత్రం మనసును మిమ్మల్ని మీరు నచ్చ చెప్పుకొని ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ దూరం పెరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి వలన మీ ఆరోగ్య స్థితి అంటే తలనొప్పి, బీపీ లాంటివి కూడా రేపు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ గొడవ వల్ల ఒక మంచి కూడా జరగబోతుందండి. మీ ఇంట్లో అంటే ఎవరు మీ పైన కుట్ర పడుతున్నారు, ఎవరు అసూయతో ఉన్నారు, ఎవరు మీకు తోడుగా నిలబడబోతున్న విషయం కూడా మీకు రేపటిలో స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ముసుగు వేస్తున్నటువంటి వ్యక్తులు అసలు రంగుడు బయటపడేటువంటి రోజని చెప్పొచ్చు. మరి మీరు గమనించుకోవాలండి. మరి రేపటిలో ఈ సమస్యలు తప్పించుకునే మార్గాలు, పరిహారాలు, దేవతలు ఏమైనా ఉన్నాయా అంటే తప్పకుండా ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం ఉంటుందండి. ఆ భయంకరమైన పరిస్థితులు మీ యొక్క ఇంట్లో కలగకుండా ఉండాలంటే మాత్రము ఉదయము 6 తర్వాత మీరైతే అన్ని పాటించండి. ఒకటి మాత్రం నిజమండి, మీరు ఎప్పుడైనా మౌనంగా ఉండటం మంచిది. 9 గంటల తర్వాత వరకైనా సాధ్యమైనంత వరకు మీరు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండండి. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వస్తే కనుక అది గొడవకు వచ్చినా లేదా ఇంకేదైనా కానీ అనవసరంగా ఏదైనా మాట్లాడుతున్నారని చెప్పి మీకు అనిపించినా కూడా అక్కడి నుంచి పక్క వెళ్ళిపోవడం మంచిది. ఏటు వాళ్ళు మీకు అనిపించిన తర్వాత మాట్లాడదని చెప్పి తప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అలాగే ఉదయం లేవగానే రేపటి తప్పకుండా మీరు ఎక్కడైనా సరే అంటే ఈ మంత్రం కూడా చెప్పకుండా ప్రయత్నించండి. తప్పకుండా ఈ ప్రయత్నం అయితే చేస్తే మీ ఇంట్లో కలహాలు తగ్గాలంటే మాత్రము రేపటి రోజున ఉదయము సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అర్ఘ్యం నీటిలో కొంచెం అంటే అక్షంతలు కొంచెం ఎర్రని పూలేసి స్వామివారికి అర్ఘ్యం సమర్పించండి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటూ ఉండండి. ఇట్లా వేయటం వల్ల ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇల్లు అంటే ప్రేమమయమండి, ప్రేమ పంచినటువంటి గొప్ప నిలయం. అంతేకాని పట్టింపులు, కలహాలు ఉండకూడదండి. కాబట్టి రేపటి రోజున 6 గంటల తర్వాత మీరు అన్ని రకాల కూడా ఈ చిన్న గండ నుండి బయటపడడానికి, మీ ఇంట్లో ఎక్కువ పాజిటివ్ జరపడానికి ఇంట్లో సాంబ్రాన్ని తీసుకుంటండి. ఓర్పు సాంబ్రాన్ని కూడా మీకు అన్ని విధాలుగా రక్షండి. ఆవేశపడి ఏమాత్రం చేయకండి. విఘ్నతతో ప్రతి ఒక్క నిమిషాన్ని విఘ్నతతో పాటించండి. అంతేకాని ఇలాంటి మాట పట్టింపులు మొదలయ్యని చెప్పి మీ మనసు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ మాట పట్టింపులకైతే దూరంగా ఉండడానికి మీ వంతుగా తప్పక ప్రయత్నించండి. ఇక చెప్పాలంటే కనుక రేపటి మీ జీవితంలో అత్యంత సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. రేపటి రోజున మీ ప్రభావం చూపించిన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయంటే కనుక ఒకటి, మీకు రేపటి రోజున ఆర్థికపరమైన లాభాలు, రేపటి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అంటే మీ పురోగతికి సంబంధించి మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఆర్థికపరమైన లాభాలు అనేవి మీకు కనిపించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా చాలా రోజుల నుండి ఆగిపోయినటువంటి ఒక పని తిరిగి మరలా అది ఏదో ఒక రూపంలో స్టార్ట్ అవటం మీరు గమనిస్తారు. అలాగే రోగగ్రస్తులైన వారికి కూడా రేపటి కొంత ఉపశమనం అయితే కలగబోతుందండి. ఎవరైనా దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న వారికి కూడా కొంచెం ఉపశమనం అయితే రేపటి లభిస్తుంది. శరీరంలో రోగబాధ సగ్గుతుంది సహసిద్ధంగానంటే మీకు ఏంటంటే కీళ్ళ నొప్పులు, అలాగే ఏమైనా సరే ఉన్నా కూడా అందుపట్టినటువంటి కొన్ని వ్యాధులు, ఆ పేరు ఏంటో కూడా తెలియనటువంటి ఇబ్బందులు ఉండే కూడా అవి కూడా రేపటి ఒక కొలికైతే వస్తాయండి. అనేక రకాలుగా మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్నటువంటి అయితే వాటిలో కొంత మీకు రేపటి ఉపశమనం అయితే కలిసిన రోజు అనమాట. కొంచెం అనారోగ్యం నుండి మీరు బయటపడతారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కనుక రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి రాహుకాల దీపం వెలిగించడం కూడా శత్రునాశనం ఖచ్చితంగా కలుగుతుందండి. ప్రతి మంగళవారం, శుక్రవారము రాహుకాల దీపం వెలిగించడం ద్వారా మనకున్న శత్రు భయం, శత్రుపీడ అనేది ఖచ్చితంగా తొలగిపోతాయి.
మరి తెలిసినాకండి ఈ రాశిపరక జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.